ఈనాటి విశ్లేషణకు స్వాగతం. మీరందరూ ఎప్పుడైనా ఆలోచించారా, అందరికీ ఒకే సైజు చొక్కా సరిపోతుందా అని? అలాగే ఒకే పద్ధతి అందరికీ సరిపోతుంది అనే పాత మోస విధానం మన విద్యావ్యవస్థలో ఎందుకు పనికిరాదో ఈరోజు మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోబోతున్నాం. ప్రతి విద్యార్థిలో దాగియున్న సామర్థ్యాన్ని పూర్తిగా బయటకు తీసే ఒక అద్భుతమైన విధానం గురించి తెలుసుకుందాం. ఒకసారిక్కడ చూడండి, ఎడమవైపున ఏముంది? మనందరికీ బాగా తెలిసిన పాత పద్ధతి, అదేనండి, చాక్ అండ్ బోర్డ్. ఇది కేవలం బట్టి పట్టడాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుంది కదా. కాని కుడివైపున చూడండి, బహుళ విధాన బోధన అంటే మల్టీమోడల్ టీచింగ్. ఇది ఒక సజీవమైన ప్రాక్టికల్ అప్రోచ్. తరగతి గదిలోని ప్రతి ఒక్క విద్యార్థికి ఇది ఇట్టే కనెక్ట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే మన విద్యా వ్యవస్థలో అసలైన మార్పుకు నాంది. ఒకే విధానం అందరికీ ఎందుకు సెట్ అవ్వదు? ఒకసారి ఆలోచించండి. ఒక టీచర్ కేవలం బోర్డు మీద రాసుకుంటూ పాఠం చెప్తే ఏమవుతుంది? విని నేర్చుకునే అలవాటున్న పిల్లలు బాగానే క్యాచ్ చేస్తారు. కాని చూసి నేర్చుకునే విజువల్ లెర్నర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇక చేతులతో ప్రాక్టికల్గా చేస్తేగానీ అర్థం కాని పిల్లలకైతే అసలా సబ్జెక్ట్ ఏమాత్రం తలకెక్కదు. దీనివల్ల జరిగే నష్టమేంటంటే సగం సగమే అర్థం కావటం, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పడిపోవడం, అన్నింటికంటే ముఖ్యంగా వారిలోని నిజమైన టాలెంట్ శాశ్వతంగా తాగిపోవటం. మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే మనం మన రెండవ అంశం గురించి మాట్లాడుకోవాలి. బహుళ తెలివితేటల సిద్ధాంతం. అంటే ప్రతి ఒక్కరూ తెలివైనవారే, కాని వాళ్ల రూటు వేరు. ఇదొక అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ప్రఖ్యాత మనస్తత్వవేత్త హోవార్డ్ గార్డ్నర్ చెప్పిన ఈ బహుళ తెలివితేటల సిద్ధాంతం. ఆయనేమంటారంటే, ప్రతి బిడ్డా తెలివైనవాడే, కాని వేర్వేరు మార్గాల్లో. ఒక పిల్లోడికి లెక్కలు రాకపోతే వాడికి బ్రెయిన్ లేదని కాదు కదా. విద్యావ్యవస్థ దృష్టి పిల్లవాడు ఎంత తెలివైనవాడు అనే పాత ఆలోచన నుండి ఆ పిల్లవాడు ఏ పద్ధతిలో బెస్ట్గా నేర్చుకుంటాడు అనే దిశగా మారాలని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఇది ఎంతో అవసరం. ఈ తెలివితేటల్లో మొదటి 4 రకాలు చూడండి. కొందరు మాటలతో గారడీ చేస్తారు, భాష మీద మంచి పొట్టుంటుంది. మరికొందరు ఎప్పుడూ నెంబర్స్, లాజిక్ అంటూ ఉంటారు. ఇంకొందరికి బొమ్మలు, విజువల్స్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇంకొందరు ఉంటారు, వాళ్ళు ఒకచోట ప్రశాంతంగా కూర్చోలేరు, ఏదో ఒకటి చేతులతో చేస్తూ కదులుతూ ఉంటేనే నేర్చుకోగలుగుతారు. అందరిదీ ఒకే పద్ధతి కాదు. ఇక మిగతా 4 రకాలు చూస్తే, కొందరికి మ్యూజిక్, రిథమ్ అంటే ప్రాణం. కొందరు నలుగురిలో ఇట్టే కలిసిపోయి నేర్చుకుంటారు. ఇది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. కొందరేమో తమలో తాము ఆలోచించుకుంటూ సైలెంట్గా నేర్చుకుంటారు. అదే ఇంట్రాపర్సనల్. చివరగా ప్రకృతితో మమేకమై నేర్చుకునేవాళ్లు. స్కాలర్ స్కూల్ వాళ్లు గుర్తించిన అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, ప్రతి బిడ్డలో ఈ లక్షణాలు ఒక యునీక్ కాంబినేషన్లో ఉంటాయని. మరి ఈ థియరీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? ఇక్కడే మన 3వ అంశం ఎంట్రీ ఇస్తుంది. అదే అకాడమిక్ ఆస్ట్రా. అంటే ఒకే టాపిక్ మల్టిపుల్ పద్ధతులు. ఈ ఆస్ట్రో మోడల్ అనేది కేవలం ఒక ఆలోచన కాదండి, ఇదొక పక్కా సైంటిఫిక్, అకాడమిక్ ప్రోగ్రామ్. ఒకే ఒక టాపిక్ను రకరకాల పద్ధతుల్లో పిల్లలకు అందిస్తారు. దీనివల్ల క్లాస్లో ఏ ఒక్క విద్యార్థి వెనుకబడిపోడు. ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి బుర్రలోకి వాళ్లకు నచ్చిన స్టైల్లో అలా చొచ్చుకుపోతుంది అంతే. ఈ ఆస్ట్రా మోడల్లో ప్రధానంగా 8 విధానాలు ఉంటాయి. పునాది కోసం టెక్స్ట్ బుక్స్, ప్రాక్టీస్ కోసం వర్క్ బుక్స్, ఇవి కామన్. కానీ వీటితో పాటు చేతులతో చేసి నేర్చుకునేవారికి యాక్టివిటీలు, విజువల్స్ ఇష్టపడేవారి కోసం స్మార్ట్ బోర్డులు మరియు డిజిటల్ టూల్స్ ఉంటాయి. అలాగే మైండ్ మ్యాప్లు, బయటకు తీసుకెళ్లే ఫీల్డ్ ట్రిప్లు, ఇలా మనం ఇందాక మాట్లాడుకున్న ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్కి సెట్ అయ్యే పద్ధతి ఈ ఆస్ట్రాలో మిళితమై ఉంటుంది. ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. థియరీ బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఇదెలా పనిచేస్తుందో చూడాలి కదా. అందుకే మనం 4వ అంశం ఆస్ట్రా ఆచరణలో ఎలా ఉంటుందో చూద్దాం. భిన్నాలు అంటే ఫ్రాక్షన్స్ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. మామూలుగా స్కూల్స్లో భిన్నాలు ఎలా చెప్తారు? బోర్డు మీద ఒక బొమ్మ గీసి వదిలేస్తారు కదా. కాని ఆస్ట్రా విధానంలో అలా కాదు. బోర్డు మీద చెప్పడంతో పాటు పిల్లలతో నేరుగా పండ్లు లేదా కేక్లు కట్ చేయించి భిన్నాలను చూపిస్తారు. యానిమేషన్ వీడియోలు చూపిస్తారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. మైండ్ మ్యాప్స్తో మెదడులో ముద్రపడేలా చేస్తారు. ఇంతలా మల్టిపుల్ వేస్లో కవర్ చేసినప్పుడు పిల్లలు ఆ కాన్సెప్ట్ను మర్చిపోవడం అసలు జరగనే జరగదు. వాళ్లు దాన్ని వాస్తవ జీవితంలో ఖచ్చితంగా అప్లై చేస్తారు. అయితే ఇక్కడ సహజంగానే ఒక అతిపెద్ద డౌట్ రావచ్చు. అదేంటండి, బోర్డు మీద చెప్పగానే మా వాడికి అర్థమైపోయింది గదా, మళ్ళీ ఇన్ని పద్ధతులు వాడటం వల్ల వాడికి టైం వేస్ట్ అవుతుంది గదా అని.
చాలా తార్కికమైన ప్రశ్న ఇది. కాని దీనికి సమాధానమేంటంటే అస్సలు టైం వేస్ట్ కాదు. ఇక్కడ నష్టం 0, లాభం 100%. ఎందుకంటే ఒకే టాపిక్ను వేరే రూపంలో మళ్లీ చూసినప్పుడు అది మెదడుకొక పవర్ఫుల్ రివిజన్లా పనిచేస్తుంది. ఇది విషయాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకునేలా చేసి జీవితకాలం గుర్తుండిపోయేలా చేస్తుంది. అంతేకాదు, పిల్లల్లో టీం వర్క్, లాజికల్ థింకింగ్ లాంటి ఎన్నో స్కిల్స్ ఒకేసారి డెవలప్ అవుతాయి. ఇక మనం చివరి మరియు అత్యంత కీలకమైన 5వ అంశానికి వచ్చేశాం. అదేంటంటే జ్ఞానం నుండి వివేకం వైపు ప్రయాణం. ఇదే కదా మన అంతిమ లక్ష్యం? స్కాలర్ స్కూల్ వాళ్ళు డిజైన్ చేసిన ఈ సైంటిఫిక్ లెర్నింగ్ ఫ్లో ఒకసారి చూడండి. ఇది 4 స్టెప్స్లో ఉంటుంది. మొదటిది జ్ఞానం, అంటే విషయం అర్థమైంది. రెండవది తెలివితేటలు, అర్థమైన దానిపై సొంతంగా ఆలోచించగలగడం. మూడవది సామర్థ్యం, నేర్చుకున్నదాన్ని నిజ జీవితంలో అప్లై చేయడం. చివరగా 4వది వివేకం, ఆ నైపుణ్యంతో లైఫ్లో రైట్ డెసిషన్స్ తీసుకోగలగడం. అకాడమిక్ ఆస్ట్రా ఉద్దేశపూర్వకంగా ప్రతి విద్యార్థిని స్టెప్ బై స్టెప్ ఈ క్రమంలోనే పైకి తీసుకువెళ్తుంది. ప్రతి చిన్నారిలో దాగిన ఆ అద్భుతమైన మేధస్సును వెలికితీసే ఈ నిజమైన విద్యా విప్లవానికి మనం సిద్ధమేనా? Scholars School. Futuristic and career-ready approach. Admissions are in progress. Scholars School. Futuristic and career-ready approach. Admissions are in progress.